నమస్కారం అండి. నా పేరు డాక్టర్ విశ్వాస్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ అట్ గ్లెనీగల్స్ హాస్పిటల్, లక్డీ కపూల్, హైదరాబాద్. సో కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు ఎలా గుర్తించాలి? సో కామన్‌గా మన దగ్గరికి సైడ్స్‌లో వచ్చే పెయిన్ లేదా బ్యాక్ పెయిన్‌తో చాలామంది మిస్టేక్ అవుతుంటారు. సో కిడ్నీ స్టోన్ పెయిన్ యూజువల్‌గా సైడ్స్‌లో వస్తుంది, పక్కలో వస్తుంది, ఫ్లాంక్స్ అంటాం. సో సైడ్స్‌లో వచ్చి ముందుకి టెస్టిస్ దారిగా ఆ పెయిన్ అనేది వెళ్తూ ఉంటుంది. అండ్ ఈ పెయిన్ చాలా సివియర్‌గా ఉంటుంది. తట్టుకోలేము. ఒక చిన్న పెయిన్ కిల్లర్‌తో అది తగ్గదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి లేదా హాస్పిటల్ ఎమర్జెన్సీకి వెళ్ళాల్సొస్తుంది. బట్ చాలామందికి బ్యాక్‌లో వస్తుంది. లో బ్యాక్ పెయిన్ అంటాం. సో ఏదైతే డెస్క్ జాబ్స్ చేస్తుంటారో వాళ్ళ పోస్చర్ వల్ల లేదా స్లీప్ పోస్చర్ సరిగ్గా లేకపోవడం వల్ల చాలామందికి బ్యాక్‌లో లో బ్యాక్ పెయిన్ వస్తుంది. అది కిడ్నీ స్టోన్స్‌తో మనం కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. సో సైడ్స్‌లో వచ్చేది పెయిన్ లేదా ఆ పెయిన్‌తో కూడిని ఒక యూరిన్‌లో మంట రావడము, లేదా అప్పుడప్పుడు యూరిన్‌లో బ్లడ్ రావడము, ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ చేసుకోవాలి. అగైన్ సింపుల్ అల్ట్రాసౌండ్‌లో మనకి కిడ్నీలో స్టోన్స్ ఉంటే కనపడతాయి, లేదా బ్లాడర్ చుట్టుపక్కల ఉండే స్టోన్స్ మాత్రమే కనపడుతుంది. కాకపోతే ఆ యురేటర్, ఆ చిన్న ట్యూబ్స్‌లో స్టోన్ ఇరుక్కుంటే ఆ స్టోన్స్ అనేది అల్ట్రాసౌండ్‌లో కనపడదు. ఎందుకంటే చాలా లోతుగా ఉంటుంది. అలాంటప్పుడు బట్ మనకి అల్ట్రాసౌండ్‌లో ఒక సైన్ వస్తుంది. లైక్ కిడ్నీలో స్వెల్లింగ్ వస్తుంది. కిడ్నీలో స్వెల్లింగ్ ఉంటే కంపల్సరీగా అది సమ్ బ్లాక్ వల్లనే స్వెల్లింగ్ వస్తుంది. అలాంటివి ఉన్నప్పుడు మనం సీటీ స్కాన్‌కి వెళ్తాం. సీటీ స్కాన్‌లో మోస్ట్ ఆఫ్ ద స్టోన్స్, కాల్షియం స్టోన్స్ 99% కనపడతాయన్నమాట. ఓన్లీ డ్రగ్ ఇండ్యూస్డ్ స్టోన్స్, అంటే కొన్ని మందులు వాడే వాళ్ళకి కొన్ని స్టోన్స్ ఏర్పడతాయి. అవి రేడియోలూసెంట్. ఈవెన్ సీటీ స్కాన్‌లో అవి కనపడవన్నమాట. బట్ స్వెల్లింగ్ ఉండడం వల్ల అలాంటి వాళ్ళకి మనం కెమెరా వేసి చూస్తాము. జనరల్ పబ్లిక్‌లో 100% సీటీ స్కాన్‌లో మనకి స్టోన్స్ అనేవి కనపడతాయి. ఆ సైజుని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి ఒక మనిషికి కిడ్నీ స్టోన్ వచ్చాక మళ్ళీ కిడ్నీ స్టోన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందా లేదా అనేది చాలా కామన్ క్వెషన్. సో ఒక మనిషికి ఒకసారి కిడ్నీ స్టోన్స్ వస్తే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ 50% ఉంటుంది. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో 50% ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది డాక్టర్ అడ్వైస్ చేసిన డయట్ ఫాలో అవ్వరు. మెయిన్‌గా వాటర్ ఇంటేక్ అనేది వాళ్ళ లైఫ్ స్టైల్, కొంచెం ఫీల్డ్ వర్క్ ఉన్నవాళ్ళు గానీ, లేదా వాష్‌రూమ్ యాక్సెసిబిలిటీ తక్కువ ఉన్న డ్రైవర్స్ గానీ, ఇలాంటి వాళ్ళు వాలంటరీగా వాటర్ తక్కువ తాగుతారు. ఎందుకంటే వాష్‌రూమ్ తరచుగా వెళ్ళాల్సొస్తుంది అని వాళ్ళు వాటర్ తక్కువ తాగుతారు. సో అలాంటప్పుడు డీహైడ్రేషన్ ఎక్కువయ్యి, ఈ కాల్షియం, ఆక్సలేట్ ఇవన్నీ యూరిన్‌లో ఎక్కువయ్యి స్టోన్స్ ఫార్మ్ అవ్వటం కామన్‌గా చూస్తుంటాం. సో ఎవరైతే ఒకసారి స్టోన్ వచ్చాక లైఫ్ స్టైల్ సరిగ్గా పాటిస్తారో, ఈ డయట్ ఏదైతే ఉంటుందో వాటర్ ఎక్కువగా తాగడము, ప్రోటీన్ డయట్ తగ్గించడము, కొన్ని ఆక్సలేట్ రిచ్ ఫుడ్స్ తగ్గించడం, ఇవన్నీ కరెక్ట్‌గా పాటిస్తారో వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. బట్ ఎవరికైతే కొంచెం జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉందో లేదా మెటబాలిక్ కాజెస్ ఉన్నాయో, అది ఫస్ట్ స్టోన్ వచ్చినప్పుడు డయాగ్నోస్ కాకుండా హైపర్ కాల్షియమియా లేదా హైపర్ పారాథైరాయిడిజం, మన నెక్‌లో ఒక పారాథైరాయిడ్ అనే చిన్న గ్లాండ్ ఉంటుంది. అది కాల్షియం రెగ్యులేషన్‌లో హెల్ప్ చేస్తుంది. సో ఎవరికైతే అక్కడ ఒక చిన్న గడ్డ ఉండడం వల్ల ఫ్రీక్వెంట్‌గా బ్లడ్‌లో కాల్షియం లెవెల్ ఎక్కువుందనుకోండి, అలాంటి వాళ్ళకి మనం ఎన్ని సార్లు స్టోన్ సర్జరీ చేసినా మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ ఎవరైతే ఒబేసిటీ ఉంటుందో, లేదా డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండదో, వాళ్ళకి మనం ఎన్నిసార్లు స్టోన్ సర్జరీ చేసినా మళ్ళీ మళ్ళీ అది ఏదైతే రూట్ కాజ్ ఉందో అది ట్రీట్ చేయకుండా జస్ట్ స్టోన్స్ ట్రీట్ చేస్తే అలాంటి వారికి స్టోన్స్ అనేది మళ్ళీ మళ్ళీ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. సో కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు లేదా ముందుగా పాస్ట్‌లో రాళ్ళు ఉన్నవాళ్ళు ఒక డయట్ అనేది మెయింటైన్ చేయాల్సొస్తుంది. ఈ డయట్‌లో మెయిన్ ప్రధాన పాత్ర వాటర్. సో మనం నీళ్ళు అనేది రోజుకి 3-3.5 లీటర్స్ తాగాల్సిందే. ఇది మనం కొన్ని రోజులు పాటిస్తాము. ఒక 3 మంత్స్, 6 మంత్స్ పాటిస్తాం. తర్వాత మరి గ్రాడ్యుయల్‌గా తగ్గిందంటే మళ్ళీ స్టోన్ వచ్చే అవకాశాలు ఎక్కువైపోతాయి. సో వాటర్ అనేది తాగుతూనే ఉండాలి, 3-3.5 లీటర్స్ రోజుకి. నెక్స్ట్ వచ్చేసి హై ప్రోటీన్ డయట్. ఈ నాన్ వెజ్ ఏదైతే తరచుగా తినడము, రెడ్ మీట్ ఎక్కువగా తినడము, వైట్ మీట్ కూడా కొంచెం ఎక్కువగా తినడం వల్ల కిడ్నీ స్టోన్స్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో హై ప్రోటీన్ డైట్, రెడ్ మీట్ కానీ వైట్ మీట్ కానీ ఎంత తక్కువ అయితే అంత తక్కువ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్. ఉప్పు అనేది రోజుకి 3 గ్రామ్స్ కంటే ఎక్కువ తినకూడదు స్టోన్స్ ఉన్నవాళ్ళు.
సో 3 గ్రామ్స్ కంటే తక్కువ తినడం వల్ల కిడ్నీ స్టోన్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ లెమన్ జ్యూస్, సిట్రేట్ జ్యూసెస్ అనేది మనం ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల యూరిన్ అనేది న్యాచురల్‌గా ఆల్కలైజ్ అయ్యి స్టోన్స్ ఉన్నా గానీ కరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఫుడ్స్ ఉంటాయి. సో, ఫ్రూట్స్‌లో వచ్చేసి అవకాడోస్ కానీ, డేట్స్ కానీ, కివి గానీ దీంట్లో చాలా హై ఆక్సలేట్స్ ఉంటాయి. ఇవి అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ వెజిటబుల్స్‌లో టొమాటో గానీ, పొటాటో గానీ, స్పినచ్ గానీ, పాలక్ గానీ, బీట్రూట్స్ గానీ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. అండ్ బేకరీ ఐటెమ్స్ లైక్ కేక్స్ గానీ, ఆహ్, బ్రౌనీస్ గానీ ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ గానీ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే వీటన్నిటిలో ఆక్సలేట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో, ఆక్సలేట్స్ హై ఉండే ఫుడ్స్ అవాయిడ్ చేయడము, హై ప్రోటీన్ డయట్‌ని అవాయిడ్ చేయడము అండ్ వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల 80-90% కిడ్నీ స్టోన్స్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు.